ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. 17వ సామెత 5. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. సామెత 17:5. ఒక కసాయి వ్యక్తి ఇంటిలో తాను పెంచుకున్న ఒక పావురం, ఒక కోడి, ఒక మేక ఉన్నాయి. అలాగే వాటితో పాటు ఒక ఎలుక కూడా ఆ ఇంటిలో ఉంటుంది. ఒకరోజు ఆ కసాయి వ్యక్తి షాపింగ్కు వెళ్ళి ఎలుకను పట్టే బోనును తీసుకుని వచ్చాడు. అది చూసిన ఎలుక ఇది ఖచ్చితంగా నన్ను బంధించడానికే అని తెలుసుకుని తనకొచ్చిన కష్టాన్ని, బాధను ముందుగా తన తోటి పావురం దగ్గరికి వెళ్ళి నన్ను పట్టించాలి అనే ఉద్దేశంతో ఇంటికి ఎలుకను పట్టే బోనును తీసుకుని వచ్చాడు. ఆ బోను ఎక్కడెక్కడ పెడుతున్నాడో అది నాకు మీరు చెప్పినట్లయితే ఆ బోనులో పడకుండా నా ప్రాణాన్ని కాపాడుకుంటాను. ఈరోజు నాకు కష్టం వచ్చింది, అలాగే ఏదో ఒక రోజు ఇదే పరిస్థితి మీకు కూడా రాబోతుంది. దయచేసి నాకు సహాయం చేస్తావా అని పావురాన్ని ఎలుక సహాయం అడిగింది. పావురము నవ్వి, అది నీ ప్రాబ్లం కాబట్టి నీవే చూసుకో, అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఎప్పుడూ వచ్చే ఛాన్సే లేదు అని చెప్పింది. నవ్వి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంది. ఎలుక బాధపడుతూ సరేలే అని పావురం దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కోడి, మేక ఉన్న చోటికి వెళ్ళి వారిని కూడా సహాయం అడిగింది. తను బాధపడుతూ మీరు నాకు సహాయం చేయండి అని అడిగింది. కోడి, మేక వారిద్దరూ కూడా పావురము చెప్పినట్లుగానే చెప్పి నవ్వి ఎగతాళి చేసి ఆ మాటలు విన్న ఎలుక ఎంతో బాధపడింది. ఒకరోజు ఎలుక కోసం పెట్టిన బోన్లో అనుకోకుండా ఒక పాము యొక్క తోక చిక్కుకుపోయింది. గట్టిగా శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఆ కసాయి యొక్క భార్య చూసుకోకుండా ఆ బోను దగ్గరికి వెళ్ళగానే ఆ పాము కాటు వేసింది. అది తెలిసి ఆ కసాయి వ్యక్తి తన భార్యను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. అక్కడ డాక్టర్ గారు వైద్యం చేసి ఆ కసాయితో ఇలా అన్నారు, మీ భార్య త్వరగా కోలుకోవాలి అంటే పావురం యొక్క సూప్ను పట్టించండి, అలా అయితే మీ భార్య త్వరగా బ్రతుకుతుంది అని చెప్పాడు. వెంటనే ఆ కసాయి వ్యక్తి ఇంట్లో పెంచుకుంటున్న పావురాన్ని చంపి ఆ సూప్ను భార్యకు పట్టించాడు. పాము కాటు వేసిందని తెలిసి చుట్టాలందరూ చూడడానికి ఇంటికి వచ్చారు. చుట్టాలు వచ్చారు అని చెప్పి ఆ కసాయి ఇంట్లో ఉన్న కోడిని కోసి భోజనం వడ్డించాడు. కొద్ది రోజుల తర్వాత భార్య పాము కాటు నుండి పూర్తిగా కోలుకుందని ఆ భర్త చుట్టాలను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి ఆ ఇంట్లో ఉంటున్న మేకను కోసి వాళ్ళందరికీ పెద్ద ఫంక్షన్ చేసి భోజనం పెట్టించాడు. చివరకు కష్టం వచ్చిందని సహాయం చేయమని అడిగిన ఎలుక మాత్రం ఆ ఇంట్లో క్షేమంగా ఉంది, మాకు అసలు సమస్యలు రావు అని చెప్పిన పాము, కోడి, మేక చివరకు ప్రాణాలు కోల్పోయాయి. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి, సహోదరి సహోదరులారా, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మన తోటి ఆత్మీయులు కావచ్చు, వారికున్న కష్టాలు, బాధలు మీతో చెబుతున్నప్పుడు కన్నీరు కారుస్తూ బాధపడుతున్నప్పుడు ఎప్పుడూ మీకు కష్టాలే అని ఎగతాళి చేయడం కానీ, నవ్వడం కానీ అలాంటివి చేయకండి. మీరు వారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, వారితో ధైర్యంగా ఉండండి, మీకు ఏది కాదు అని ధైర్యపరచండి. కష్టాల్లో ఉన్నవారు మీకు దగ్గరి బంధువులైతే మీరు చెప్పవలసింది ఏమిటంటే, ఎందుకు బాధపడుతున్నారు, మీకు మేమంతా లేమా అని ఆ ఒక్క మాట బాధల్లో ఉన్నవారికి గొప్ప ఓదార్పును ఇస్తుంది. ఆ మాట వారికి కొండంత అండగా అనిపిస్తుంది. అలాగే బైబిల్లో ఉన్న వాక్యాలను చెప్పి వారిని బలపరచండి. అలాగే వారి కొరకు ప్రార్థన చేయండి. వీలైతే సహాయం చేయండి. బలపరిచే వాగ్దానాలు ఇవ్వండి. మీరు మాట్లాడే మాటలు ఎదుటివాని జీవితంలో మార్పును తీసుకొస్తాయి. ఈరోజు మీ తోటి వారికి కష్టం వచ్చి ఉండవచ్చు. రేపటి రోజు అలాంటి కష్టాలు, బాధలు మనకి రావడం తప్పదు. కష్టం ఎవరికి వచ్చినా మీకు సహాయం చేయగలిగే స్థితిలో మీరు ఉంటే తప్పక వారికి సహాయం చేయండి. లేకపోతే వారి కష్టం నుండి బయటపడేలా కనీసం వారి గురించి ప్రార్థన చేయండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. 41వ కీర్తన 1వ చరణము. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెత 19:17. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.